Hi guys, this is Rider Cricket 46. Welcome back to a new video. And today's video మనం ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ట్రిప్కి అయితే వెళ్ళినాం అనమాట. తెలిసే ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి. ఏంటిదంటే ఆ రోజు నైట్ అయిపోయింది, మేము స్టార్ట్ అయిపోయే వరకు ఇంట్రడ్యూస్ వీడియోని అయితే తీయలేకపోయినా. అందుకే ఈరోజు తీసుకున్నాం స్నానం తీయకుండా. ఈ వీడియో కొంచెం ఎంటర్టైన్మెంట్ లెక్క ఉంటుంది. అండ్ మీరు ఎవరన్నా వెళ్తుంటే వాళ్ళకి యూస్ఫుల్ కూడా ఉంటుంది. అండ్ వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. మా టోటల్ కాస్ట్ ఎంత, మా బడ్జెట్ ఎంతనో వీడియో ఎండ్లో చెప్తా. అండ్ కొత్తగా మన వీడియోస్ చూస్తున్నారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొన్ని వీడియోస్కి అయితే మోటివేషన్ ఉంటుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. అండ్ ల్యాక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అండ్ కర్నూలు కొండారెడ్డి ఫోర్ట్ నుంచి అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఆన్ ద వేలోనే ఉంది తిరుపతికి, అందుకే దీన్ని కూడా టచ్ చేసుకొని తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ కాగానే కొంతసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఆంధ్రాలోకి ఎంటర్ కాగానే ఆంధ్ర వైబ్స్ అయితే మనలోకి వచ్చేసినాయి. ఎటు చూసిన గ్రీనరీ. ఫస్ట్ టైం అయితే చూసిన ఇంత హైట్ కొండలు అయితే మన సైడ్ అయితే ఉండవు కదా. వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. A few hours later. Guys, we are in తిరుపతికి ఇంకొక 70 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. అండ్ టిఫిన్ చేయడానికైతే హోటల్ కార్ని అయితే ఆగినాం అనమాట. అండ్ హైదరాబాద్ నుంచి తిరుపతికి ఓ 10 అవర్స్ జర్నీ అవుతుంది కార్లోనైతే. మేము మధ్యలో 1 అవర్ 2 అవర్స్ ఆగినాం కూడా. 10 to 12 అవర్స్ అయితే పక్కా పడుతుంది. టిఫిన్ చేసేసి మళ్ళీనైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట తిరుపతికి అయితే. ఇంకొక 70 కిలోమీటర్స్ అట్లుంది. అండ్ తిరుపతిలోకి ఎంటర్ కాగానే రూమ్ అయితే తీసుకుందాం అనుకున్నాం. నైట్ కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినామని ఫ్రెష్ అప్ అయిదామని రూమ్ అయితే సర్చ్ చేస్తుంటే ఒక రూమ్ అయితే దొరికింది అనమాట. పేరైతే చదువుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ రూమ్ తీసుకొని రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయిపోయినాం అనమాట. అండ్ మాకు రూమ్ కాస్ట్ ఎంత పడ్డదంటే 2500 అయితే చెప్పిండు ఏసీ రూమ్. బట్ మనం హైదరాబాద్ వాళ్ళం కాబట్టి 1800కే ఏసీ రూమ్ అయితే సెట్ చేసేసుకున్నాం అనమాట. అండ్ అక్కడ నుంచి అయితే ప్యూర్ వెజ్ డాబాకి అయితే వచ్చినాం అనమాట. తిరుపతిలో ఉన్నాం కాబట్టి నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. అండ్ పొద్దుగాల తిన్న టిఫిన్ సరిపోక చిట్టి ముత్యాల రైస్ అయితే వేసేసినాం అనమాట. ఫుడ్ తిన్నాక తిరుపతి బాదం జ్యూస్ కూడా ఎట్లుంటుందో అని ట్రై చేసినాం అనమాట. అండ్ ఫుడ్ తిన్నాక అయితే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి టోకెన్ తీసుకోనికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే మేము బై వాక్ వెళ్తలేం కాబట్టి మెట్లట్రు కార్లో వెళ్తున్నాం కాబట్టి టోకెన్ అయితే పక్కా తీసుకోవాలి. అండ్ టోకెన్ కాస్ట్ పైసలు అనుకోగల, ఫ్రీగా ఆఫ్ కాస్ట్. మీ ఆధార్ కార్డు ఉంటే చాలు, బట్ లైన్ అయితే ఉంటుంది. టోకెన్ తీసుకున్నాకనైతే మా దర్శనం టైమింగ్ నెక్స్ట్ డే 8 PM అయితే వచ్చింది. అందుకే అని తిరుపతిలో ఉన్న ఇంకొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసుకుందామని స్టార్ట్ అయితే అయిపోయినాం. అండ్ మేము వచ్చిన టెంపుల్ తిరుపతికి 3 కిలోమీటర్స్లోనే ఉంటుంది. కపాల తీర్థం ఈ టెంపుల్ పేరు అయితే. ఈ టెంపుల్లో నాకు నచ్చిందంటే టెంపుల్ లోపలనే వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. అంటే గుండంలో డైరెక్ట్ పడతాయి. బట్ మేము వచ్చే టైంకి అంత వాటర్ ఫ్లో అయితే లేదు. బట్ అయితే నాకైతే చాలా నచ్చింది ఈ టెంపుల్ అయితే. ఫస్ట్ టైం అయితే చూస్తున్నా టెంపుల్ లోపల వాటర్ ఫాల్. అండ్ నెక్స్ట్ డే మార్నింగే రూమ్ చెక్అవుట్ చేసేసి తిరుపతి కొండకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. అండ్ మా దర్శనం అయితే ఈవినింగ్ 8 PM ఉండే. బట్ మేము మార్నింగే స్టార్ట్ అయిపోయినాం పైన రూమ్ తీసుకుందామని. అండ్ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఆల్మోస్ట్ 8-9 కిలోమీటర్స్ ఉంటుంది కొండ మీదికే. అదే మరి అంటున్నా, నేను నడిపేట మంచి ఆడతా పని. ఇప్పుడు
ఏసీ ఆఫ్ చేసి దించితే చల్లగా వస్తుంది గాలి తగ్గుతుంది. మంచి ప్లస్ పోయింది ఇప్పుడు. కారణం భయపడ్డట్టు అదే మరి అని అంటున్నా వీడు నడిపేటోడు మంచి ఆడదా పని అండ్ కొండ మీదకి అయితే వచ్చేసినాం అనమాట. కార్లోనే మాకు 30 minutes పట్టింది కొండ ఎక్కడానికి అయితే. ఇంకా నడుచుకుంటూ వెళ్తే ఇంకెంతసేపు పడుతుందో. తిరుపతిలో తిరుపతి కొండ ఎక్కినప్పుడు పక్కా టేస్టీ చేసే ఫుడ్ అంటే ఇదే పప్పు అన్నం. చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా అనుకోలేను ఇంత బాగుంటుందని. సిగ్గు పడకుండా లైన్లో నిలబడి ఒక్కసారైనా ట్రై చేయండి. దీని టైమింగ్స్ వచ్చి 9 to 12. అన్నప్రసాదం కంప్లీట్ చేసుకొని తర్వాత రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. 50-100 రూపీస్కే ఇక్కడ రూమ్స్ అయితే వస్తాయి. బట్ అవి ఫ్యామిలీస్కే, నో బ్యాచిలర్స్. మేమైతే అలా ఇలా అడ్జస్ట్ చేసుకొని రూమ్ అయితే తీసేసుకున్నాం. ఫ్రెష్ అప్ కానికైతే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోవాలి. A few hours later. అండ్ మా దర్శనం కంప్లీట్ అయిపోయే వరకు నైట్ 12 అయిందనమాట. ఇక్కడ ఈ రోజు అయితే ఇక్కడనే స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగే అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోవాలి. మాకు కావాల్సిన లడ్లు అయితే తీసుకున్నాం. అండ్ మీరు ఎన్నిసార్లు తిరుపతికి వచ్చారో, ఎంత టైం పట్టిందో దర్శనానికి కామెంట్ చేయండి. మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తా. అండ్ నెక్స్ట్ డే మార్నింగే కొండ కిందికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇది మా డే 3. అండ్ ఈ డే 3లో చాలా టెంపుల్స్ అయితే కవర్ చేసుకున్నాం. కొండ దిగేటప్పుడు ఒక టెంపుల్ అయితే ఉంటుంది, పక్కా విజిట్ అయితే కండి. మళ్ళీ రారు కదా. ఇంకొంచెం టైం ఉంటే 3-4 టెంపుల్స్ కూడా కవర్ చేసుకోండి. చాలా టెంపుల్స్ ఉంటాయి కొండ మీద అయితే. అండ్ అక్కడ నుంచి అయితే కాణిపాకం టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. తిరుపతి నుంచి ఒక 50-55 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే మీల్స్ అయితే తిన్నాం. పర్ పర్సన్ 70 రూపీస్ అయితే పడ్డది. అండ్ మా టెంపుల్స్ ట్రిప్ కంప్లీట్ అయిపోయే వరకు మేమైతే మీల్స్ తింటామని మొక్కుకున్నాం, నో నాన్ వెజ్. అండ్ అక్కడ నుంచి అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. నేను చెప్తున్న అంత ఈజీగానే అయితే దర్శనం కంప్లీట్ కాలేదు. 1 to 3 hours అయితే టైం పట్టింది ప్రతి ఒక్క టెంపుల్లోనైతే దర్శనం కానికి. కాణిపాకం టెంపుల్ నుంచి 3 hours జర్నీ తర్వాత గోల్డెన్ టెంపుల్ కాడికి అయితే వచ్చినాం అనమాట. ఈ టెంపుల్ తమిళనాడులో లొకేటెడ్ అయి ఉంది. ఫ్రీ దర్శనం అయితే ఓన్లీ మార్నింగ్ టైమ్స్లో ఉంది. మేము ఆఫ్టర్నూన్ టైంకి వెళ్ళాం కాబట్టి ఫ్రీ దర్శనం అయితే లేదన్నారు. పర్ పర్సన్ 300 ఎంట్రీ టికెట్ అయితే కట్టి దర్శనం అయితే చేసుకున్నాం. దీంట్లో ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే 75 kgs అమ్మవారు అయితే ఉంటుంది. గోల్డెన్ తోటి తయారు చేసిన అమ్మవారు, అందుకే గోల్డెన్ టెంపుల్ అని పేరు వచ్చింది అనుకుంటా. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్, అందుకే వీడియో అయితే తీయలేకపోయినా ఇక్కడ కూడా. అండ్ గోల్డెన్ టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసుకున్నాక అర్థమైంది కొంచెం బిజినెస్ అని నడుస్తుందని ఇక్కడ. బట్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా అని లైట్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం నెక్స్ట్ టెంపుల్కి అయితే. గోల్డెన్ టెంపుల్ నుంచి 2 hours జర్నీ తర్వాతనైతే కాంచీపురంలో ఉన్న కంచి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయే వరకు నైట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినీ అయితే అరుణాచలంకి అనమాట. అరుణాచలంకి వెళ్ళి రూమ్ అయితే తీసుకోవాలి. A few hours later. అరుణాచలం వచ్చే వరకు చాలా టైర్డ్ అయిపోయినాం. రూమ్ కూడా తీసేసుకున్నాం. బట్ హైదరాబాద్ వాళ్ళకి ఇక్కడ తగ్గలేడు. నాన్ ఏసీ రూమే 2000కి ఇచ్చిండు. బట్ ఏది లేక 2000కే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి షర్ట్ కూడా వాష్ చేసుకొని మార్నింగ్ అయితే దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోవాలి. మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి పంచ కట్టుకొని అరుణాచలం నుంచి అయితే డే 4 అయితే స్టార్ట్ చేసినాం. గిరి ప్రదక్షిణ 14 kilometers అయితే బై వాక్ వెళ్ళాలి కదా. బట్ మా వాళ్ళ రిక్వెస్ట్ వల్లనైతే ఆటోలో స్టార్ట్ అయిపోయినాం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే టైంలో మీకు 8 లింగాలు అయితే దర్శనం ఇస్తాయి. ఇంద్రలింగం ఈస్ట్ సైడ్, అగ్నిలింగం సౌత్ ఈస్ట్, యమలింగం సౌత్, నరుటిలింగం సౌత్ వెస్ట్, వరుణలింగం వెస్ట్, వాయులింగం నార్త్ ఈస్ట్, కబేలలింగం నార్త్.
ఇంకో లింగం పేరు అయితే కామెంట్లో చెప్పండి, నేనైతే చెప్పలేను. 8 లింగాలని దర్శనం చేసుకున్నాకనైతే టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ కాబోతున్నాం. గిరి ప్రదక్షిణ బై వాక్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుంటుండే. కొన్ని రీజన్స్ వల్లనైతే ఆటోలనైతే కంప్లీట్ చేసుకొని టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. అరుణాచల ప్రవేశము అంత తేలిన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ మా దర్శనం కంప్లీట్ అయిపోయే వరకు 3-4 అవర్స్ అయితే టైం పట్టింది. దర్శనం కంప్లీట్ చేసుకొని అన్నదానంకి అయితే వచ్చినాం. కొంచెం తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. మన లాస్ట్ డే ట్రిప్ అయితే పాండిచ్చేరికి. ఈ నుంచి పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట తినేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు అయితే పక్కా ట్రై చేయండి. పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట అరుణాచలం నుంచి. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. A few hours later. ఫైనల్గా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాక పాండిచ్చేరికి అయితే వచ్చేసినాం అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా పాండిచ్చేరి బీచ్కి అయితే వెళ్దామని. ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది 1 వీక్ ట్రిప్లో. ఇది మా డే 6 అండ్ ఇక్కడ రూమ్ తీసుకున్నాం. ఇక 2 డేస్ అయితే ఇక్కడనే స్టే చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోవాలన్నమాట. అండ్ లాగ్ అయిపోతుందని అన్ని వీడియోస్ అయితే తీయాలి. ఫిష్ తీసుకొని పాండిచ్చేరి బీచ్లో కూర్చొని తింటుంటే ఆ కిక్కే వేరు. అంతేనా. నెక్స్ట్ వైట్ టౌన్కి అయితే వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగేసినాం. మళ్ళీ మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని వీడియోస్ అయితే తీసుకోవాలి. వస్తలేదు, ఇక బ్లర్ అవుతుంది. ట్రైపాడ్ ఇన్నే ఉంది. ఆడికి నమ్మొచ్చా తాగిందంతది కదా ఇలా నీళ్ళ వీడియోలు. ఇయో మమ్మల్ని దిగి ఇప్పుడు నువ్వు కాదు ఇగో వీడుతున్నావు అటు తిప్పిగా. బీచ్లో సోయిదా మా పాట నైట్ అలా గడిచిపోగానే మళ్ళీ మార్నింగే బీచ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఈసారి ఫ్రెష్ అప్ కాకుండానే వచ్చినాం. అంటే కొంచెం బీచ్లో ఎంజాయ్ చేసేసి అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళాలి. అది కూడా పాండిచ్చేరిలోనే ఫేమస్ ప్లేస్ అనమాట. ఈ వీడియోలో కూడా బాయ్స్కి ఒక చిన్న మోటివేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. బాయ్స్కే కాదు అందరికీ. 9 to 5 జాబ్ చేస్తూ లైఫ్ మొత్తం ఇంట్లోనే గడిపేయకండి. 1 మంత్కి ఒకసారన్నా 2 మంత్స్కి ఒకసారన్నా చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి, లేకపోతే ప్రాణాలు దొబ్బుతాయి. అండ్ 1 అవర్ బీచ్లోనైతే ఎంజాయ్ చేసేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయితే అయిపోదాం అనుకున్నాం. ఫ్రెష్ అప్ అయిపోయి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే స్టార్ట్ కావాలి. అండ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేయడానికి అయితే వచ్చినాం అనమాట. పాండిచ్చేరి ఫుడ్ అయితే టేస్ట్ చేయాలి. అండ్ 1 వీక్ తర్వాత నాన్ వెజ్ అయితే తినబోతున్నాం, ఎలా ఉంటుందో. అండ్ హోటల్ అయితే చాలా బాగుంది, అంబియన్స్ కూడా, ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. బట్ బిర్యానీ అయితే అంత టేస్ట్ అనిపించలేదు. మీరు పాండిచ్చేరి వచ్చినప్పుడు అయితే బిర్యానీ అయితే అవాయిడ్ చేయండి. బిర్యానీ అంటే హైదరాబాద్ తప్ప ఇంకేది చేయలేదు. లంచ్ కంప్లీట్ చేసుకొని అయితే బోటింగ్కి అయితే వచ్చేసినాం అనమాట మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కాడికి. పర్ పర్సన్ 400 అవుతుంది ఎంట్రీ టికెట్. అండ్ ఫస్ట్ ప్లేస్ అయితే ఫిషింగ్ హార్బర్కి అయితే తీసుకువెళ్ళిండు. తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, PS1 మూవీ షూటింగ్ ప్లేస్కి కూడా పోయినాం. అండ్ ఇవన్నీ కవర్ చేసేసుకొని అండ్ లాస్ట్లో బడ్జెట్ ఎంతనో చెప్తా అన్న కదా, మా బడ్జెట్ వచ్చి ఆల్మోస్ట్ 70,000 ప్లస్ అయితే అయింది మా 4 మెంబర్స్ అండ్ కార్ కూడా రెంట్. అండ్ మీరు వెళ్ళినప్పుడు ఓ 50-40,000లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ట్రిప్ అయితే. మాకు కొంచెం కొన్ని రీజన్స్ వల్ల ఎక్కువ అయిపోయింది అనమాట, అంతే.
అండ్ దాని తర్వాత బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం, కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగుదామని. అండ్ నేను చేసిన తప్పదే అనుకుంటా, ఆగం అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నేను బీచ్లో వీడియో తీసుకుందామని తీసుకుంటుంటే నాకు దెబ్బ తాకింది. ఒక అమ్మాయిని చూసి కింద పడిపోయా. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్రే అదిగో బొక్కలో అక్కడ ఇరిగిపోయింది ఫ్రెండ్స్, చూడండి.